వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం పార్ట్ 2 అంటే వేరియబుల్స్ పార్ట్ 2 చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం హౌ టు డిక్లేర్ ఎ వేరియబుల్ అండ్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసినప్పుడు మెమరీ అనేది ఎలా అసైన్ అవుతుందో చూసాం. సో ఇప్పుడు ఆ మెమరీ అలొకేషన్లో ఒక 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి ఎలా అక్కర్ అవుతాయో చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. a equals to 10, b equals to 20 and c equals to again 10. సో ఇప్పుడు మెమరీ ఎలా ఉంటుంది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మెమరీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి వేరియబుల్ స్పేస్ అండ్ ఇంకొకటి వాల్యూ స్పేస్. వేరియబుల్ స్పేస్ అండ్ వాల్యూ స్పేస్. సో ఫస్ట్ 10, దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చిందని x111 అండ్ 20, దీని మెమరీ అడ్రస్ వచ్చిందన x222 అండ్ ఇక్కడ ఏ వేరియబుల్ x111కి అసైన్ అవుతుంది అండ్ b x222కి అండ్ అగైన్ c కూడా మళ్ళీ వచ్చి x111కి అసైన్ అవుతుంది. ఇది ఒక కేస్. అండ్ సెకండ్ కేస్ తీసుకుంటే a equals to 10, b equals to 30 and again a equals to 40. సో ఇప్పుడు మెమరీ ఎలా ఉంటుంది? 2 spaces are created, one is variable and other one is value space. సో ఇక్కడ ఫస్ట్ 10 వాల్యూ x111 10 and 30 is x222 and x333 is 40. సో వాల్యూస్కి వచ్చేసరికి a is x111, b వచ్చేసి 30 కాబట్టి x222 అండ్ అగైన్ మనం ఏ వాల్యూ వచ్చిన 40 అసైన్ చేసాం. సో ఇదేం చేస్తుంది, ముందు ప్రీవియస్గా x111 అడ్రస్కి పాయింట్ చేసింది క్యాన్సిల్ అయ్యి x333కి పాయింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం a equals to 40 అనేది అసైన్ చేసాం. సో ఇప్పుడేమవుతుంది, నా ప్రోగ్రాంలో నేను 40 వాడాను, ఎలా లాస్ట్ a equals to 40 కాబట్టి, అండ్ b equals to 30 వాడాను. సో ప్రోగ్రాంలో ఉంది ఇంకా. అండ్ ఈ 10 వాల్యూ అనేది ప్రీవియస్గా ఏకి అసైన్ చేసాం అండ్ ఇప్పుడు అసలు ఈ వాల్యూ ఎక్కడ కానీ మనం యూజ్ చేయట్లేదు. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఒకేసారి ఏ అండ్ సికి ఒకే మెమరీ ఇస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుంది, ఒక మెమరీ స్పేస్ అనేది మనకు వేస్ట్ అవుతుంది. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం ఎక్కడ కానీ యూజ్ చేయట్లేదు అనమాట. సో ఈ మెమరీని మనం డిలీట్ చేస్తే ఆ స్పేస్ మనకు రికవర్ అయినట్టే కదా. దాన్ని డిలీట్ చేయడం కోసం అంటే అన్యూజ్డ్ మెమరీ, అంటే ఈ మెమరీని మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు ప్రోగ్రాంలో, ఎందుకంటే ఏ అనేది వేరే వాల్యూతో అసైన్ అయిపోయింది కాబట్టి. సో ఫర్ డిలీటింగ్ ది అన్యూజ్డ్ మెమరీ ఆఫ్ ఎ వేరియబుల్ whenever we declare a variable, that is known as garbage collection. సో జనరల్గా మనం గార్బేజ్ అంటే ఏంటి, వేస్ట్, అన్యూజ్డ్ కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే అన్యూజ్డ్ మెమరీ, ప్రోగ్రాంలో ఒక వాల్యూ ఆర్ ఎల్స్ ఏదైనా మనం డిక్లేర్ చేసినప్పుడు దాన్ని మెమరీని మనం ఎక్కడ కానీ ప్రోగ్రాంలో యూజ్ చేయకపోతే దాన్ని కలెక్ట్ చేసి డిలీట్ చేసేదాన్ని గార్బేజ్ కలెక్షన్ అంటాం. డిలీటింగ్ ఆఫ్ ది అన్యూజ్డ్ మెమరీ whenever we declare a variable and whenever we assign a value to a variable, that is known as garbage collection. అండ్ ఈ గార్బేజ్ కలెక్షన్ అన్నప్పుడు మనకు 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 సినారియోస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. గార్బేజ్ కలెక్షన్. సో 2 డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, for example
మీరు ఒక బిర్యానీ తెచ్చుకున్నారు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు రూమ్లో ఉన్నారనుకోండి. సో ఫస్ట్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఉంది, దాంట్లో మీరు హాఫ్ తిన్నారనమాట. హాఫ్ మీరు కంప్లీట్ చేశారు అండ్ అగైన్ హాఫ్ ఉంది. సో మీరు మీ ఫ్రెండ్కి ఉంచకుండా, హాఫ్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్ తింటాడని తెలిసి కూడా మీరు ఉంచకుండా డస్ట్బిన్లో పడేస్తారనమాట. లైక్ ఇది ఒక డస్ట్బిన్ అనుకున్నాం. డస్ట్బిన్లో పడేసారు ఈ సగం ఫుడ్ని తీసుకొని. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీ ఫ్రెండ్ ఒక 1 hour తర్వాత వచ్చాడు, అతనికి ఫుడ్ దొరకదు కదా. అంటే బిఫోర్ కంప్లీటింగ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్ ఈ ఫుడ్ అనేది మీరు మీ ఫ్రెండ్ తినాలి. బట్ మీరు తినేసి వెంటనే వెళ్ళి డస్ట్బిన్లో వేసేసారు. మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తినడానికి అవుతుందా? ఆబ్వియస్గా అవ్వదు, ఎందుకంటే మీరు కంప్లీట్గా డస్ట్బిన్లో పడేశారు. సో అది ఒక కేస్ అనమాట. అంటే వితౌట్ కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ వీఆర్ డెలీటింగ్ ఇట్స్ మెమొరీ. అదే ఒకటి, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ యూసేజ్. deleting the memory. And second scenario వచ్చేసి, సో సేమ్ ఫుడ్ ఉంది, ఫుడ్ అండ్ మీకు డస్ట్బిన్ కూడా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ మీరు హాఫ్ తినేసారు, మీ ఫ్రెండ్ వస్తాడు అని చెప్పేసి మీరు అలానే సగం ప్యాకెట్ అలానే ఉంచారు అనుకోండి. మీ ఫ్రెండ్ వచ్చారు బట్ తినలేదు. సో ఈ డే అయిపోయింది, ఫుడ్ ఈ రోజుకి అయిపోయింది అండ్ నెక్స్ట్ డేకి అది అలానే ఉంది, ఎవరు క్లీన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ డేకి అలానే ఉంది, నెక్స్ట్ డే అలానే ఉంది, 1 week అయింది అలానే ఉంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం స్మెల్ వస్తుంది. అంటే దాని యూసేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు, మీరు ఆఫ్టర్నూన్ ఆర్డర్ పెడితే ఆఫ్టర్నూన్ మీరు తినేసి సగం ఇంకా ఉంది, ఇంకా మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తారు, అతను ఇంకా తినలేదు. ఆఫ్టర్నూన్ అయిపోయింది, నైట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఫుడ్ ఏమవుతుంది, స్పాయిల్ అయిపోతుంది. అంటే అక్కడ దాని యూసేజ్ ఇంకా లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం డస్ట్బిన్లో పడేయాలి, కానీ మనం ఆ పని చెయ్యట్లేదు. ఈ సెకండ్ సినారియో వచ్చిందనా, నాట్ డిలీటింగ్ ది మెమొరీ even after completing the usage. See, అర్థమవుతుందా మీకు ఇప్పుడు? నాట్ డెలీటింగ్ ద మెమొరీ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఇట్స్ యూసేజ్. సో ఆ వాల్యూ యొక్క వేరియబుల్ మనం ఆల్రెడీ యూజ్ చేసేసాం, ఇంకా మనకు ప్రోగ్రాంలో ఎక్కడ అవసరం లేదు. స్టిల్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని డిలీట్ చేయట్లేదు. అర్థమవుతుందా? ఈ 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 డ్రాబ్యాక్స్ ఎప్పుడంటే గార్బేజ్ కలెక్షన్ అనేది మనకు డెవలపర్స్ చేసేటప్పుడు, ఓకేనా. డెవలపర్స్ అయ్యి అంటే మనకు ప్రోగ్రామ్ రాస్తాం, ఏ వాల్యూ ఎక్కడ కానీ యూజ్ చేయలేదు అంటే అది డెవలపర్స్ క్లియర్ చేసే టైంకి ఈ 2 డ్రాబ్యాక్స్ మనకు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు మోడర్న్గా పైథాన్ అప్డేట్ అయిన తర్వాత మనకు ఒక మేనేజర్ వచ్చింది, అది ప్రీడిఫైన్గా మనకు పైథాన్తో ఇన్స్టాల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం పైథాన్ ఇన్స్టాల్ చేస్తామో దాని ద్వారా ఈ 2 డ్రాబ్యాక్స్ని నేను ఓవర్కమ్ చేస్తాను అనమాట. సో ఎలానో చూద్దాం, అసలు ఏంటి, ఏది క్లియర్ చేస్తుంది ఈ 2 డ్రాబ్యాక్స్ని అని చెప్పి. అండ్ ఇట్స్ నథింగ్ బట్ PMM. PMM stands for Python Memory Manager. Python Memory Manager అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన ప్రోగ్రాంలో బేస్డ్ ఆన్ కౌంట్, రెఫరెన్స్ కౌంట్ ద్వారా reference count దీని ద్వారా మనకు వేరియబుల్ అంటే మెమరీ స్పేస్ని డిలీట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో A = 10, B = 20 and C = 30 and again A = -40. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూ
మనకి ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది. వేరియబుల్ రెఫరెన్స్ పాయింట్. సో వాల్యూ ఫస్ట్ ఏంటి 10, దానికి అసైన్ అయినటువంటి వేరియబుల్ ఏ. ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం. అండ్ దెన్ బి వాల్యూ 20, బి 1 టైం. 30, సి 1 టైం. అండ్ అగైన్ ఏ 40. ఇక్కడ చెక్ చేస్తుంది, ఏ ఉంది కదా, వాల్యూ 40 అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ అయింది. సో బిఫోర్ ఉంది కాబట్టి ఇక్కడేమవుతుందంటే ఈ ఏ క్యాన్సిల్ చేసి -1 ఈక్వల్స్ టు 0 అండ్ హియర్ ఏ కౌంట్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది? ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. కౌంట్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. 1 - 1 0. సో ఇప్పుడు ఈ మెమరీని మనం పర్మనెంట్గా డిలీట్ చేసేస్తామన్నమాట. అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ దిస్ reference count we delete the particular memory address. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆ 2 డ్రాబ్యాక్స్ మనం ఓవర్కమ్ చేస్తాం. ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. డెవలపర్స్ అవి చూసి వాళ్ళు చేసేంత టైం మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. సో మనకు మెమరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇది మనకు కంప్లీట్ వేరియబుల్ గురించి. అండ్ వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ వచ్చి వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో ఈ వేరియబుల్ నేమ్ అనేది మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇంటీజర్, స్ట్రింగ్, నాట్ ఇంటీజర్, స్ట్రింగ్ ఆర్ ఏ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్, ఎనీథింగ్, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అది వేరియబుల్ యొక్క సింటాక్స్. సో మన నెక్స్ట్ డేటా టైప్కి వెళ్ళిపోతే టోకెన్, సారీ డేటా టైప్ కాదు, మన నెక్స్ట్ టోకెన్ వచ్చిందని ఐడెంటిఫైయర్ అనమాట. Identifiers are nothing but these are particular names which are used to find its specific variable name or else a function name or else a class anamata. So identifiers anedi oka particular name, aa name ni based on manam emem like kanukochu whether it is a variable or whether it is a function or whether it is a class ani cheppesi. So it is a generic name, generic or unique name which is used to find a variable or else a class or else a function. Identifier is a generic name which is used to identify a variable or else a class or a function అన్నమాట. సో మనము వేరియబుల్స్ అనేటివి ఐడెంటిఫైయర్స్ అనేటివి డిక్లేర్ చేసినప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వన్, keywords are not used as an identifiers. కీవర్డ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కీవర్డ్స్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో మనం వాటిని ఎక్కడ యూజ్ చేయకూడదు. సో కీవర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్ నేమ్. అండ్ దెన్ నెక్స్ట్, నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ అట్ స్టార్టింగ్ క్యారెక్టర్. నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఎప్పుడైతే మీరు ఐడెంటిఫైయర్కి ఒక నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ అనేది మీకు నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 9లోకి ఆర్ ఎల్స్ 10 LO అలా స్టార్ట్ అవ్వకూడదు అనమాట. అండ్ ఇలా రావచ్చు తర్వాత LO 9KI ఆర్ ఎల్స్ ఇది కరెక్ట్ ఆర్ ఎల్స్ LOKI 9 ఇది కూడా కరెక్ట్ అనమాట. బట్ స్టార్టింగ్ క్యారెక్టర్ అయితే ఉండకూడదు. అది నెక్స్ట్ రూల్. అండ్ దెన్ థర్డ్ వచ్చి
స్పెషల్ క్యారెక్టర్స్. Except underscore is not allowed. స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ @ ఆర్ ఇంటూ ఆర్ ఎల్స్ ప్లస్ మైనస్, ఇవేవి కానీ మనం ఐడెంటిఫైడ్స్గా ఎక్కడ కానీ వాడకూడదు అనమాట. ఎందుకంటే వీటికి కూడా స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంది. లైక్ ఇంటూ అనే మల్టిప్లికేషన్, ప్లస్ ఈజ్ ఫర్ అడిషన్, మైనస్ ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ మాడ్యులస్ ఈజ్ ఫర్ డివిజన్, అలా అనమాట. సో మనం యూజ్ చేయకూడదు ఇది. అండ్ దెన్ ఫైనల్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, మనము కాంబినేషన్ వాడచ్చు అనమాట. లైక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్, నాట్ స్పెషల్ క్యారెక్టర్, అండర్స్కోర్. ఈ 3 కాంబినేషన్తో మనం ఐడెంటిఫైర్ అనేది చేయొచ్చు. లైక్ సి స్టార్టింగ్ విత్ అండర్స్కోర్, లోకి 9. సో ఇలానే ఒక ఐడెంటిఫైర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఇది కాంబినేషన్ ఆఫ్ అండర్స్కోర్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్, ఇలా స్టార్ట్ అవ్వచ్చు. ఇది మనకు బేసిక్ ఐడియా ఆఫ్ ఐడెంటిఫైర్స్ అంటే. సో మీరు నోట్స్ ఏం రాయకండి, నేను వీడియో లాస్ట్లో నేనే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫైనల్ వన్ వచ్చిన డేటా టైప్స్. సో వాట్ ఈస్ డేటా టైప్, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా డివైడ్ అయినాయి అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.